అనగనగా ఒక గ్రామంలో ఒక నిరుపేద రైతు ఉంటాడు. ఆ రైతు పేరు గోపి. గోపి యొక్క భార్య పేరు రాధ. వారిద్దరూ కలిసి ప్రతిరోజు ఉదయం పొలం పనులు చేసుకొని మళ్ళీ తిరిగి సాయంత్రం అవ్వగానే వారి యొక్క ఇంటికి వచ్చేవారు. ఆ గోపికి ఒక కూతురు మరియు ఒక కుమారుడు ఉంటారు. ఆ గ్రామం ఎల్లప్పుడూ పచ్చని పంటలతో చాలా అందంగా ఉండేది. గోపి వారి యొక్క గ్రామస్తులతో చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామంలో వర్షాలు పడక పంటలన్నీ కూడా ఎండిపోతాయి. రాధా, మన గ్రామంలో వర్షాలు పడక పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. మన పంట కూడా చాలా వరకు ఎండిపోయింది. ఇది ఇలానే ఉంటే మనకి చాలా నష్టం వస్తుంది. దీన్ని మనం ఎలాగైనా అరికట్టాలి, లేదా మనకు చాలా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ వర్షం కూడా గత కొన్ని రోజుల నుండి సరిగ్గా కురవడం లేదు. అవును, వర్షాలు పడక పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. మనకి చాలా నష్టం వచ్చేలా ఉంది. అలాగే మన పిల్లలకి స్కూల్ ఫీజు కూడా కట్టాలి. అది మనం ఇప్పుడు ఎలా కట్టగలుగుతాం? మనం ఒక పని చేద్దాం. ఇప్పుడైతే నువ్వు వెళ్ళి సర్పంచ్ గారి దగ్గర కొంచెం డబ్బు వడ్డీకి తీసుకొనిరా. దానితో ఇప్పటి వరకైతే మన పిల్లల స్కూల్ ఫీజు కట్టేద్దాం. పంటల గురించి తర్వాత ఆలోచిద్దాం. అప్పుడు గోపి డబ్బు కోసమని ఆ గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు. ఏమండి సర్పంచ్ గారు, మన గ్రామంలో వర్షాలు పడక పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి కదా. మా పంటలు కూడా చాలా వరకు ఎండిపోయాయి. దానివల్ల మాకు చాలా నష్టం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అందులోనూ మా పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టాలి. నేను మీ దగ్గరికి వచ్చిన కారణం ఏంటంటే నాకు కొంత డబ్బు వడ్డీకి కావాలి. నేను మళ్ళీ మీకు తిరిగి వచ్చే పంటలకు సమకూరుస్తాను. మీరు నాకు సహాయం చేయగలరా? నేను దీనికి ఎంత వడ్డైనా పర్లేదు. నేను వచ్చే పంటలు మీకు తప్పకుండా ఇస్తాను. అవునురా గోపి, వర్షాలు లేక పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. మన గ్రామం మొత్తం అదే పరిస్థితిలో ఉంది. అందరికీ కూడా చాలా భారీ ఎత్తున చాలా నష్టాలు వచ్చాయి. దాన్ని ఎలా అధిగమించాలో అర్థం అవ్వట్లేదు. ఇలాగే ఉంటే మనకు ఇంకా తీవ్ర నష్టం వస్తుంది. నువ్వు అడిగిన విధంగానే నేను నీకు వడ్డీకి ఇస్తాను. కాకపోతే ఒక షరతు, నాకు వచ్చే పంటలో తప్పకుండా ఇవ్వాలి. అలాగే ఇస్తాను సర్పంచ్ గారు. వచ్చే పంటలో మీకు తప్పకుండా వడ్డీతో పాటు అసలు కూడా ఇస్తాను. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. అలా గోపి సర్పంచ్ దగ్గర డబ్బు తీసుకొని వారి పిల్లల యొక్క స్కూల్ ఫీజు కట్టేస్తాడు. మరొక సంవత్సరం కూడా వర్షాలు పడక ఆ గ్రామంలోని చెరువులు అన్నీ ఎండిపోతాయి. దానివల్ల మళ్ళీ కూడా ఆ గ్రామంలోని పంటలన్నీ కూడా చాలా వరకు ఎండిపోతాయి. గోపి, ఈ సంవత్సరం కూడా వర్షాలు లేక పంటలన్నీ కూడా ఎండిపోయాయి. నువ్వు నాకు ఇవ్వాల్సిన వడ్డీ మరియు అసలు ఇప్పుడు ఎలా ఇస్తావు? నాకు ఈ సంవత్సరం ఎలాగైనా కావాలి, లేదంటే నేను నీ పొలాన్ని కబ్జా చేసిస్తాను. నేను ఆ పొలంలో ఏదైనా పంట వేసుకొని నీ డబ్బు వసూలు చేస్తాను. దానికి ఏమంటావు? అలా మాత్రం చేయకండి సర్పంచ్ గారు. మీ డబ్బులు మీకు ఎలాగైనా తిరిగి ఇచ్చేస్తాను. ఈ పంటే మీకు ఇచ్చేద్దాం అనుకున్నాను. కాకపోతే పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వర్షాలు పడలేదు. కానీ మీ డబ్బును మీకు ఎలాగైనా ఇచ్చేస్తాను. సరేరా గోపి, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. నాకు కూడా డబ్బు అవసరం ఉంది. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. నువ్వు ఎలాగైనా సరే నా డబ్బు నాకు తిరిగి ఇవ్వాలి.
ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ గ్రామస్తుడు ఆ ఊరి యొక్క సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు. ఏమంటే సర్పంచ్ గారు, బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? నేను చాలా రోజుల కిందట మన గ్రామాన్ని వదిలిపెట్టి పట్నంకి వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యాను. నేను గోపి యొక్క విషయాన్ని తెలుసుకున్నాను. మీరు అతనికి ఇచ్చిన డబ్బు తను ఇవ్వలేకపోతున్నాడంట కదా, దాని గురించి మీరేం బాధపడకండి. ఆ డబ్బును మీకు నేను అందజేస్తాను. అలా ఆ వ్యక్తి గోపి ఇవ్వాల్సిన డబ్బుని తనే స్వయంగా ఆ గ్రామ సర్పంచ్కి ఇచ్చి అక్కడి నుండి వెళ్తాడు. ఆ విషయం తెలుసుకున్న ఆ దంపతులు చాలా సంతోషపడతారు. అలాగే వారు వచ్చే సంవత్సరం నుండి కొబ్బరికాయల బిజినెస్ చేయాలని నిర్ణయించుకుంటాడు.